వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోతుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ సెలవిచ్చాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెలుతురి? గాలికి కదలచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెలుతురి? సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్నవారు రాజ గృహంలో నిందురు కదా. మరి ఏమి చూడ వెలుతురి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే వానినని మీతో చెప్పుతున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మిచ్చు యోహాను దినములో మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుతున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుతూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఆమేన్.